ఆపేసి ఆశీర్వదించి పంపింది ఊరకనేనేంటి? దేవునికి స్తోత్రం. ఆపేసి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేసి పంపించాడు? ఏం పోయింది దాని మీద పోయింది, కంగారు పడమాక. అభిషేకించి పంపించాడు. మామూలు వ్యక్తి కాదు. అందరూ వినేది వేరు, అభిషేకింపబడిన వాడు వినేది వేరు. అందరూ మాట్లాడేది వేరు, అభిషేకింపబడిన వాడు మాట్లాడేది వేరు. అందరూ పాడేది వేరు, అభిషేకింపబడిన వాడు పాడేది వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 40 రోజులు చేశాడంట. ఏటవి? సవాళ్ళు. వాళ్ళందరూ విన్నారు, కానీ ఇవాళ ఎవరు వింటున్నారు? దావీదు వినెను. ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి ఏం చేస్తున్నారంట? 1, 2, 3 మరి ఎన్ని అవుతుంది నాకైతే తెలియదు. అవడానికి వీళ్ళు ఇశ్రాయేలీలే, కానీ ఎట్ట భయపడుతున్నారు చెప్పండి అమ్మా. వేరే ఊరు నుంచి వచ్చిందనుకో కుక్క పిల్ల, ఇక్కడికి 10 కుక్కలు అంటాయి అనుకో, ఏం చేస్తుంది? అది పారిపోవటం కాదు, తోక ముందు లోపల పెట్టేస్తుంది. లోపల పెట్టి మూహు ఎరక్కుపోయి వచ్చానమ్ము అన్నట్టుగా యాక్షన్ చేస్తుంది. అలా ఉందంట వాళ్ళ పరిస్థితి. ఎవరిని చూసి? ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ను చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలీలలో ఒకడు వింటున్నారా? సౌలు వల్ల కాలేదు అయ్యగారికి. ఇది చెప్తున్నాడు. ఇది వరకు మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళే. రాజుగారు సగం రాజ్యం రాసిస్తానన్నాడు కూతురునిచ్చి. ఇక్కడ స్టోరీ అది. అన్నీ ఇక్కడ స్టోరీలు ఎత్తుకుపోయి కథలు పెట్టారు. సగం ఇస్తానంటున్నాడంట. కుమార్తెనిచ్చి అనగా నేను అనుకోవటం రేగి ఉంటాడు అనుకుంటున్నా దావీదు. హల్లెలూయా, ఆమేన్. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు. గుండె ఉండాలి అయ్యగారు, ఇక్కడ ఉండాలి. స్తోత్రం. ఇంతలాగునున్న గుండె లేకపోతే సుఖమేమి లేదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘం, దేవుని బిడ్డలు, ప్రభువును ఎరిగిన వారు, ప్రజలను నరకము నుండి తప్పించి పరలోకానికి తీసుకొని పోవాలని కంకణం కట్టుకున్నటువంటి దేవుని సంఘం, ప్రజలకు మేలు చేయడానికి సిద్ధపడిన దేవుని బిడ్డలు, ప్రజలకు ఆశీర్వాదాన్ని సమకూర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నా ప్రజలకు, మన జనులకు బోధించడానికి సిద్ధపడిన దేవుని బిడ్డలు ఈ దినాల్లో కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? గుండె ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఎంత ఉంటాడు దావీదు? చిన్నోడే, కానీ ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వానిని చంపి ఇశ్రాయేలీలలో నుండి ఈ నింద తొలగించుటకు బహుమతి ఏమని మళ్ళీ అడుగుతున్నాడు అంటాడు. నాడు ఇప్పుడు చెప్పాడా? సాటింపేశాడా? ఓహో, సగం రాజ్యం ఇస్తాడంట రాజుగారు. ఓహో, అమ్మాయినిచ్చి సొంత కూతురునిచ్చి పెళ్లి చేస్తాడంట. ఓహో అన్నాడు. విన్నాడా? మళ్ళీ ఏంటి బాబు నువ్వు చెప్పావు, మళ్ళీ చెప్పు అంటున్నాడు. అంటే నేను అనుకోవటం వినడానికి ఇష్టపడుతున్నాడు. వీనులకు విందుగా ఉండుంటుంది. హల్లెలూయా. నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే ఒక కాన్ఫిడెన్స్ ఇతనిలో కూడా వచ్చి ఉంటుంది. నేను దానిని చెయ్యగలను. పరిచర్యల విషయంలో కూడా అయ్యగారు మనం చెయ్యగలం. ప్రజలను ప్రభువునొద్దకు నడపగలం. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అనేక మందిని ప్రభువునొద్దకు నడిపి నిత్య జీవము వైపు త్రిప్పి నరకము నుండి వారిని వేరు చేసి పరలోక రాజ్యము వారిని నడపగలమన్న ధైర్యం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాతానుగాడి యొక్క వడతూపులకు ఊగిపోవడానికి వీలు లేదు. ఆడపిల్లలు కూడా ఎలా ఉండాలి చెప్పండి? నిశ్చయంగా ధైర్యంగా ఉండాలి. స్తోత్రం. నేను సంఘాన్ని కడతాను, సంఘాన్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తాను. అడవిలో పారేసిన నేను దేవుని పనిని చెయ్య
గలనన్న నమ్మకంతో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సొంగా యోనా గారి పేరు వినే ఉంటారుగా. వాళ్ళ అమ్మగారు నిన్నటి దినాన ప్రభు దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళాల్సింది, నేను ఇక్కడ వెళ్ళలేదు, తమ్ముడు వెళ్ళొచ్చాడు. 99 సంవత్సరాల, రేపు 15వ తారీఖుకి 100 ఏళ్ళంట. 11 నెలలు బ్రతికారు ఆమె. ఆల్మోస్ట్ 100 ఇయర్స్. దేవునికి స్తోత్రం. ఆమేనంటారా? 35 ఏళ్ల క్రితం అనుకుంటా మన సేవకుల కూటానికి వచ్చినప్పుడు నాన్నగారు అంటున్నారు, అమ్మా మీ 2 కుమారులు వాడబడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు, నా బిడ్డలను కూడా దేవుడు అలా వాడుకోవాలని నా కోరిక అన్నారు. చూసారా, దేవుడు మా నాన్నగారి ప్రార్థన కూడా విని మమ్మల్ని కూడా వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మ 100 ఏళ్ళు బ్రతికిందంట. చూసారా, ప్రభు వాడుకుంటాడా లేదా? ఆడపిల్లలను కూడా వాడుకుంటాడు. ప్రభు కొరకు రత్నాలను కనే బిడ్డలను దేవుడు ప్రభు అనుగ్రహిస్తాడు.